నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన విజయగిరి షరీఫ్ దర్గా. వేనవంక మండలం మల్లారెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి పంపిణీ 50వ రోజుకు చేరింది. బోరపల్లి అఖిల భారత యాదవ సంఘ ఎన్నిక. కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న అసత్య ప్రచారపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై చర్యలు తీసుకోవాలని సిఐకి ఫిర్యాదు. వేనవంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న త్రాగునీటి సరఫరా రాగుల జావా పంపిణీ నేటికి 51వ రోజుకు చేరింది. వేనవంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నెల్లి శంకర్ ముదిరాజ్ తన వంతులో భాగంగా అరటి పండ్లను పంపిణీ చేశారు. కీర్తిశేషులు పూదరి ఓదేలు, కీర్తిశేషులు రాలి పూజారి, కళ్యాణి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పూదరి సమ్మల్లమ్మ, అలాగే పూదరి సమ్మయ్య, పద్మ, రాజేష్, సాయి ప్రియ, శివకుమార్, శరణ్య, మణిదీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లెలో చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. పలువురు గ్రామస్తులు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను అభినందించారు. మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత 50 రోజుల క్రితం అమ్మ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి నేటికి 50 రోజులు గడుస్తున్న సందర్భంగా ప్రతిరోజు రాగుల జావా మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. ఈ కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు 50వ రోజు కార్యక్రమాలలో భాగంగా పూదరి ఓదెలు గారి జ్ఞాపకార్థం మరియు పూదరి కళ్యాణి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు రాగుల జావా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసి మా మిత్రుడు కరీంనగర్ వాస్తవ్యుడు నెల్లి శంకరన్న ముదిరాజు గారు తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి సోషల్ మీడియా ఇన్ఛార్జి గారు తను సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాలలో భాగంగా అరటి పనులు పంపిణీ చేస్తున్నారు. కావున దాతలు చాలామంది సహకరిస్తున్నారు. మా స్వచ్ఛంద సంస్థను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు మేము చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరోజు దాత సహకారంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మాతో పాటు మా మిత్రులు మా సీనన్న కానీ మా సమ్మన్న కానీ ప్రశాంత్ సుమను ప్రతి ఒక్కరూ మాతోటి సహకారం చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి మా వెంబడి ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మల్లారెడ్డిపల్లె గ్రామంలో మన సమ్మయ్య గారు స్థాపించిన అమ్మ ఫౌండేషన్ ఈ 49 రోజులు పూర్తి చేసుకొని ఇప్పటికి 50 రోజులు అయింది. మన ఈ గోనెల సమ్మయ్య గారు జేఏసీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ వాళ్ళ గ్రామంలో కూడా ఇలా ఫౌండేషన్ స్థాపించి గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ 49 రోజులు కంప్లీట్ చేసుకొని ఇవాళ 50 రోజు పూర్తి చేస్తున్నాడు. ఈ విషయం నేను సోషల్ మీడియాలో పేపర్లో చూసిన, అరే ఒక మారుమూల గ్రామంలో ఇంత మంచి ఫౌండేషన్ పెట్టి గ్రామానికి ఉన్న వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి సేవలు అసలు ప్రతి ఊర్లో ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే బాగుండేదని నేను చూసి ఇవాళ 50 రోజులు కాబట్టి మేము కరీంనగర్ నుండి ఆపిల్ డయాగ్నిక్ సెంటర్ కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా మా హాస్పిటల్ ద్వారా ఈ ఊరికి ఆపిల్ డయాగ్నిక్ సెంటర్ కరీంనగర్ ఈ ఊర్లో ఉన్న మీ అందరికీ సహకారంగా మేము కూడా ఇంత సహకారం చేస్తామని చెప్పి కరీంనగర్ నుండి రావడం జరిగింది. మన సమ్మయ్య దీనికి నిర్వహిస్తున్నానని నేను కూడా సంతోషిస్తున్నా. ఎందుకంటే నా తోటి మిత్రుడు మా యూనియన్లో సభ్యుడు. అందుకోసమని ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మంచి పేరు మీ ఊరికి మీ గ్రామ ప్రజలకు తేవాలని ఈ ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఫౌండేషన్స్ ఏర్పాటు చేసుకొని ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి నిర్వహించుకుంటే అందరికి ఆదర్శంగా ఉంటారు. మళ్ళీ ఒక విషయం ఏంటంటే
బర్త్డేలకు కేకులు కట్ చేసి తాగి చిల్లర చేసి తిరగడం వల్ల ఆరోగ్యాలు నష్టమవుతున్నాయి. అదే ఇలాంటి ఫౌండేషన్లో మీరు ఆ చేసే డొనేషన్ ఏదో ఇలాంటి ఫౌండేషన్లో చేస్తే అందరికి ఉపయోగపడుతుంది, అందరూ సంతోషంగా ఉంటారని మీరు యూత్ ఎప్పుడైనా ఇలాంటి వాటికి ముందు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమ్మెను ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినందుకు సమ్మెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైన బీజగిరి షరీఫ్ దర్గా, సర్వమతాల సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన హజరత్ సయ్యద్ ఇంకుషావలి దర్గా. జమ్మికుంట మండలం బీజగిరి షరీఫ్ గ్రామంలో ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లాహు అలాయ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. వందల ఏళ్ల నుండి కులమతాలకు అతీతంగా సర్వమతాలకు వేదిక కుల మత వర్గ సామాజిక వైషమ్యాలకు అతీతంగా జరిగే ఉర్సు ఉత్సవాలకు వేదికగా నిలుస్తుంది. బీజగిరి షరీఫ్ ఉర్సు ఉత్సవాలు బక్రీద్ పండుగ ఈ నెల 17 నుండి 19 వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు హజరత్ సయ్యద్ ఇంకుషావలి దర్గాను దర్శించుకుంటారు. తమ కష్టాలు తొలగిపోవాలని, కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. ఇక వివిధ జిల్లాల నుండే కాక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు ఉర్సు ఉత్సవాలకు హాజరవుతూ దర్గా ప్రాశస్త్యం. అలాగే తెలంగాణలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం బీజగిరి షరీఫ్ దర్గాను 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇక సుమారు 864 సంవత్సరాల గల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ దర్గాలో హజరత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లా అలాయ్తో పాటు ఆయన సోదరుడైన హజరత్ సయ్యద్ అజ్మత్ షావలి, వీరి కుమారులైన హజరత్ సయ్యద్ మూర్తుజా షావలి, హజరత్ సయ్యద్ అక్బర్ షావలి సమాధులు ఉన్నాయి. ఇక జమ్మికుంట పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుసంధానమై చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల ఈ దర్గా ఉంది. అలాగే ఇస్లాంతో పాటు అల్లాహ్ సందేశాన్ని దివ్య ఖురాన్లోని సూక్తులకు ప్రజలకు తెలియచేస్తూ మధ్య యుగాల కాలంలో అరబ్ దేశం నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవత్వమే మతమని విశ్వమానవ సమానత్వానికి చాటుతూ బీజగిరి షరీఫ్ చేరుకుని దర్గాను నిర్మించుకున్న హజరత్ సయ్యద్ ఇంకుషావలి తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ, దయ వల్ల ఎందరో ప్రజలు సుఖశాంతులతో జీవనం గడపగలిగారు. ఇక హజరత్ సయ్యద్ ఇంకుషావలి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జిల్హజ్ మాసంలో తేదీ 17/6/2024 నుండి 3 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. నిష్ఠలతో వేడుకునే భక్తులు కోరికలను హజరత్ ఇంకుషావలి తీర్చుతారని ప్రసిద్ధి. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 17వ తేదీ సోమవారం బక్రీద్ పండుగ రోజున సాయంత్రం గుసల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గా ముతావాలీ మహమ్మద్ అక్బర్ అలీ దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో దర్గా ముజావర్లు, హైదరాబాద్ నుండి తెచ్చిన చౌదర్లు సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా దర్గాలోని సమాధులకు అలంకరించనున్నారు. ఇక సోమవారం రాత్రి కొత్తగూడెం వాస్తవులైన కీర్తిశేషులు గాజీ గోవర్ధన్ మిత్ర బృందం సుమారు 3000 మంది భక్తులకు అన్నదానాన్ని చేయనున్నారు. సోమవారం బక్రీద్ పర్వదినం రాత్రి ముఖ్య ఘట్టమైన సందల్ షరీఫ్, గంధలేమనం, మేళ్లపల్లె మరియు పెద్ద బీజగిరి షరీఫ్ గ్రామాల నుండి ఉత్సాహపూరిత వాతావరణంలో భక్తులు మేళతాళాల మధ్య సందలను ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో సమాధులకు అలరింపచేస్తారు. ఉరుసు సందర్భంగా మహమ్మద్ ప్రవక్త ఉపదేశాలను ఆలపిస్తూ కవ్వాలి సమ్మేళనాలు జరుపుతారు. ఈ కవ్వాలి కార్యక్రమంలో మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ప్రముఖ కవ్వాలి పార్టీ, నాందేడ్కు చెందిన మహమ్మద్ సలీం పాషా బృందం కవ్వాలీలు ఆలపించనున్నారు. ప్రజలు భక్తి విశ్వాసాలకు చారిత్రాత్మక చిహ్నంగా నిలిచిన ఈ దర్గాపై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల భక్తులు హాజరవుతుంటారు. దర్గా షరీఫ్ మన దేశంలోని మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. అనేక రుగ్మతలు, దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు నయం కావాలని ఇక్కడ వేడుకుంటారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కందూర్లు పేరిట తమ మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగూడానికి చెందిన భక్తులు కీర్తిశేషులు గాజీ గోవర్ధన్ మిత్ర బృందం వారు గత 17 సంవత్సరాల నుండి ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్నదానం చేస్తున్నారు. షరీఫ్ దర్గాలో ఈ నెల 17 తారీఖు నుంచి 19 తారీఖు వరకు గంధం ఉర్సు ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. బీజగిరి షరీఫ్ దర్గాలో హజరత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లాహ్ అలైహి, హజరత్ సయ్యద్ అజ్మత్ షా అలీ రహమతుల్లాహ్ అలైహి, హజరత్ సయ్యద్ అక్బర్ షా అలీ రహమతుల్లాహ్ అలైహి, హజరత్ సయ్యద్ ముర్తుజా షా అలీ రహమతుల్లాహ్ అలైహి యొక్క సమాధులు ఉన్నాయి. ఈ నెల 17 తారీఖున రాత్రి 11 గంటలకు బీజగిరి షరీఫ్ గ్రామం మరియు మొల్లపల్లి గ్రామం నుండి ఊరేగింపుతోటి ముజావర్లు వస్తారు. రాత్రి 3 గంటలకు చేరుకొని గంధం సమర్పిస్తారు మరియు చాదర్లు సమర్పిస్తారు. కుల మతాలకు అతీతంగా
కేవలం ముస్లింలే కాకుండా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరూ మతాల వారు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. మరియు ఈ ఉత్సవాలకు హైదరాబాద్ నుండి మరియు మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు భక్తులకు తెలియజేయనది ఏమనగా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకోగలరని మనవి. మరియు ఈ ఉత్సవాలకు దర్గా కమిటీచే అన్ని ఏర్పాట్లు చేసినారు. జమ్మికుంట సిఏ గారు కూడా ఈ ఉత్సవాలకు బందోబస్తు చేస్తున్నారు. కీర్తిశేషులు భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు షహీద్ పొల్లేని రవీందర్రావు గారి 27వ వర్ధంతిని జమ్మికుంట పట్టణంలోని కొరపల్లె రోడ్డు కేశవాపురం బైపాస్ రోడ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్రావులు మాట్లాడుతూ రవీంద్రరావు చిన్నప్పటి నుండి సంఘ పరివార క్షేత్రాలలో పనిచేస్తూ జమ్మికుంట మండలం పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తూ మరియు మండల అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తూ నరాంతక నక్సలైట్ల చేతిలో ప్రాణాలు విడిచిన మహనీయుడని వారి సేవలను ఉద్దేశించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అప్పం మధు యాదవ్, కైలాసకోటి గణేష్, అప్పల రవీంద్ర, యమసాన సమ్మయ్య, వెంకటేష్ పాల్గొన్నారు. కాషాయ జెండాను ఎత్తినాడే, ప్రజలకై పోరాడినాడే, కోయిలా నువ్వు పాడాలే మా రవీంద్రన్న పాట, నల్ల కోయిలా రాగమెత్తవే నీ బంగారి నోట. హిందూ ధర్మ రక్షణకై ప్రజల సేవ చేసినోడే, పొల్లేని వంశములో పుట్టినట్టి ముత్తు బిడ్డ, పుట్టినట్టి ముత్తు బిడ్డ, పుట్టినట్టి ముత్తు బిడ్డ, పొల్లేని వంశములో పుట్టినట్టి ముత్తు బిడ్డ. కొరపల్లె అఖిల భారత యాదవ సంఘ అధ్యక్షుడిగా యాదవ కులస్తులు, గ్రామాధ్యక్షులకు ఏకాగ్రీవంగా కొరపల్లె యాదవులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు గిరివైన శంకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నల్లగాస నరేష్ యాదవ్, కోశాధికారిగా గిరవేణ శ్రీనివాస్ యాదవ్, ప్రచార కార్యదర్శి కూకట్ల కుమార్, గిరవేణ సమ్మయ్య, కార్యదర్శి గిరవేణ కుమార్, గిరవేణ కొమరయ్య, సంయుక్త కార్యదర్శి గిరవేణ అమల అయ్యలయ్య, గిరవేణ రంజిత్, సహాయ కార్యదర్శి ఉడతా శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇక ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు బక్కతట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు కుల పెద్ద మనిషిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా మీద నమ్మకంతో నాకు బాధ్యతను అప్పచెప్పినటువంటి నా యొక్క కులస్తులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నేను రుణపడి ఉంటానని, అందుబాటులో ఉంటూ వారికి సహకరిస్తానని తెలుపుతున్నా అన్నారు. అందరికీ తెలియజేయడానికి టైం అయినందున ఈరోజు ఏంటంటే, ఇంతకుముందు గతంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షులు అందరి కుల సమక్షంలో ఎన్నుకునేది. అదేవిధంగా ఈసారి ఏమైంది అంటే, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలకు రిజర్వేషన్ కల్పించి అందులో మహిళలకు ఇచ్చి ఓటింగ్ ద్వారా ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనం అందరం భాగస్వాములై ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘానికి ఎవరైతే నిలబడ్డారో డైరెక్టర్ల వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపించినాం. వాళ్ళు అట్లనే కొనసాగుతారు, వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. ఈ యాదవ సంఘం అనేది కులానికి సంబంధించినటువంటి కాబట్టి అఖిల భారత యాదవ మహాసభ ఇది కులానికి సంబంధించింది, కుల ఆచారాలకు సంబంధించింది కాబట్టి మత్స్యతట్ల శ్రీనివాసు, సన్నాపు ఐలయ్య గారిని ఏకగ్రీవంగా కోరపల్లి యాదవ సంఘం కొత్త పెద్ద మనిషిగా బాధ్యతలకు ప్రపోజ్ చేసినటువంటి గిరివేణ రాజయ్య గారి ప్రపోజల్ను మీరు అందరూ కనుక కోరపల్లి యాదవ సంఘం తరఫున నన్ను ఏకగ్రీవంగా కుల పెద్ద మనిషిగా సభ్యులు అందరూ కలిసి, యాదవులందరూ కలిసి ఏకగ్రీవంగా చేసినందుకు కోరపల్లి కుల సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఎలాంటి ఇద్దరితో సమానంగా కక్షలకు కులానికి సేవ చేయడానికి, కక్షలతో ఎలాంటి పని చేయకుండా నా మనస్ఫూర్తిగా కులానికి సాయం చేయడానికే ముందుకొచ్చాను. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ సీఐకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. కొద్ది రోజులుగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ గురించి వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియా వేదికగా చేసుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు హుజూరాబాద్
టౌన్ సిఐ బొల్లం రమేష్ లిఖితపూర్వకంగా వ్రాసిచ్చిన హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, నేరేళ్ల మహేందర్ గౌడ్, మేకల తిరుపతి, కొలుపాక శంకర్, నందమల్ల బాబు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చల్లూరి రాహుల్, లంకదాసరి లావణ్య, ఏముల పుష్పలత, మిడిదొడ్డి శ్రీనివాస్, ఎర్ర రమేష్, దూబాసి బాబు తదితరులు పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆదేశానుసారంగా డాన్ టు డస్క్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వాసవి వనితా క్లబ్ జమ్మికుంట అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు మరియు పిల్లలకు బుక్స్ మరియు స్టేషనరీ మరియు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ మాడా వెంకట సుబ్బారావు, అల్లంకి లచయ్య, రీజన్ చైర్మన్ పర్సన్ గంపా సురేందర్, ఐఈసీ ఆఫీసర్ రాజా, రీజనల్ సెక్రటరీ గంధ ప్రవీణ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తంగళ్లపల్లె రాజాభాస్కర్, ఎంసాన రమేష్, అక్కినపల్ల శ్రీనివాస్ మరియు వాసవి వనితా క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. కిందికి చెయ్యి కిందికి మామా ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన 7 కార్యక్రమాలు ఉన్నాయి. 7 కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. దానిలో భాగంగా బీజీ వ్యాపారులకు తోపుడు బండి ఇవ్వడం మొదలెట్టారు. మన పార్టీ క్లబ్ వనిత సభ్యులకి అందరికీ నా యొక్క ఇంటర్నేషనల్ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా డాన్ టు డస్క్ ఉదయం నుండి సాయంకాలం వరకు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి ఆదేశం మేరకు ఈరోజు 15, 16, 17, 18 4 తేదీలలో మొత్తం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఉదయం వీణవంక మరియు మంతిని ఇప్పుడు వనితా జమ్మికుంట క్లబ్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాసవి క్లబ్లో 1,00,000 మంది సభ్యత్వంతో 2,000 క్లబ్బులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. 35 రాష్ట్రాలలో 14 విదేశాల్లో కూడా ఈ వాసవి క్లబ్ను ఏర్పాటు చేసుకున్నది. వైశ్యులు మాత్రమే సభ్యత్వంగా ఉండి తమ ద్వారా విరాళాలుగా సేకరించిన ధనాన్ని అందరి ప్రజల కోసం కార్యక్రమం చేయడము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క ప్రాముఖ్యతగా నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్ ప్రకారం ఏదైతే కార్యక్రమం ఉంటాయో దాని భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగేది. ఈ కార్యక్రమం నిర్వహణకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా జమ్మికుంట వాసవి వనితా క్లబ్ జమ్మికుంట వారు ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు. వీధి వ్యాపారస్తులకు తోపుడు బండి మరియు నిరుపేదలకు గొడుగుల పంపిణీ, పిల్లలకు స్కూల్స్, పిల్లలకు నోట్బుక్స్ మరియు అభయదానము, తర్వాత అమ్మవారి దేవాలయానికి వెండి సమర్పించారు. మరి మనకు విధి నిర్వహణలో ఎప్పటికీ అవసరపడుతున్న మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్కు మాస్కులు మరియు టవల్స్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన వాసవి వనితా క్లబ్ సభ్యులందరికీ మరియు వాసవి వనితా పిఎస్సీలకు ప్రత్యేకంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేనవంక మండలంలోని కొర్కల్ రోడ్డు పనులలో భాగంగా కాంట్రాక్టర్ కంకర పోసి వదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వేనవంక మండలంలోని కొర్కల్ రోడ్డు పనులు కంకర పోసి వదిలేశారు. రోడ్డుపై నీళ్లు పడిపోవడంతో వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము ధూళి మొత్తం లేచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నెలల తరబడి రోడ్డు పనులు చేస్తున్నా పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులలో భాగంగా కొర్కల్ గ్రామంలో కంకర పోసి వదిలేయడంతో రాత్రి వేరేలా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పట్టుకున్నారు, వదిలివేశారు. మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని వదిలేశారు. ఇలందుకుంట మండల కేంద్రం నుండి 6 ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు టేకుర్తి శివారులో పట్టుకుని ఇందులో 3 ట్రాక్టర్లను మాత్రమే సీజ్ చేసి మిగతా 3 ట్రాక్టర్లను వదిలేశారు. అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్తున్న అధికారులే పట్టుకున్న మొత్తం ట్రాక్టర్లను కాకుండా కొన్ని ట్రాక్టర్లను మాత్రమే సీజ్ చేసి కొన్ని ట్రాక్టర్లను వదిలివేయడం పట్ల మండలంలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై మాట్లాడడానికి సిటీ కేబుల్ ప్రయత్నం చేయగా ఎస్ఐ ఫోన్ ఎత్తకపోవడంతో సమాచారం పూర్తి స్థాయిలో అందడం లేదు. ఏది ఏమైనా పట్టుకున్న మొత్తం ట్రాక్టర్లను కాకుండా కొన్నింటిని మాత్రమే చేయడం సరైంది కాదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వేనవంక మండలం వల్బాపూరు గ్రామంలో జరుగుతున్న మల్లన్న బోనాల పండుగలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. వేనవంక మండలం వల్బాపూరు గ్రామంలో మల్లన్న బోనాల పండుగను యాదవ కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని మల్లన్న బోనాల జాతరలో మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ ప్రెసిడెంట్ కనవేన తిరుపతి యాదవ్, నాలి సంపత్ యాదవ్, పల్లా బోయిన రాజ్ కుమార్ యాదవ్, గట్టయ్య యాదవ్, యాదవ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేనవంక మండల కేంద్రంలోని ఓ శిథిలమైన ఇంట్లో 2 నాగుపాములు దర్శనమిచ్చాయి. వేనవంక మండలంలోని ఓ పాత ఇంట్లో 2 నాగుపాములు ఒకదానితో ఒకటి పెను వేసుకుని పడగ విప్పుతూ నాట్యం చేశాయి. స్థానికులు ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో బంధించడంతో పాటు ఆసక్తిగా తిలకించారు. ఇల్లందుకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన భోగం దేవేంద్ర అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. గ్రామానికి చెందిన భోగం దేవేంద్ర తనకున్న 2 ఎకరాలలో పాటు మరొక 3 ఎకరాలను కౌలుకు తీసుకుని పొలం సాగు చేస్తున్నారు. ఈ తరుణంలో వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలికి 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన విజయగిరి షరీఫ్ దర్గా. వేనవంక మండలం మల్లారెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి పంపిణీ 50వ రోజుకు చేరింది. కోరపల్లి అఖిల భారత యాదవ సంఘ ఎన్నిక. కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న అసత్య ప్రచారపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై చర్యలు తీసుకోవాలని సిఐకి ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.